లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మె కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉండి తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వానికి చంపదెబ్బని మేము భావిస్తూ ఉన్నాము. స్వతంత్రం అనంతరం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులన్నిటిని కూడా బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ వీటినన్నిటిని కూడా 4 లేబర్ల కోడ్లుగా మార్చి యజమానులకి కార్మికులని బానిసలుగా చేసేటటువంటి విధంగా వాటిని మార్చేశారు. అందుకోసమే కోపంతో రగిలిపోతున్నటువంటి కార్మిక వర్గం ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు. మొన్ననే 2 రోజుల పాటు బ్యాంకుల్లో దేశవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా సమ్మె చేశారు. విశాఖపట్నంలో ఈరోజు స్టీల్ ప్లాంట్ కానీ, పోర్ట్ కానీ, బిహెచ్ఎల్, షిప్ యార్డు ఇటువంటి ప్రభుత్వ రంగం సంస్థల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు డ్యూటీలను వదిలేసి సమ్మెలో పాల్గొన్నారు. లక్షలాది మంది అసంఘటిత రంగ కార్మికులు రోడ్ల మీదకు వచ్చారు. ఆ విధంగా తమ యొక్క నిరసనని ఖబర్దార్ మోడీ ప్రభుత్వం, ఖబర్దార్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడండి, యజమానులకి సేవ చేసి యజమానులకి తొత్తులుగా మార్చేటటువంటి కార్మిక చట్టాలన్నింటిని కూడా మీరు రద్దు చేయాలనేటువంటిది గొంతెత్తి నినాదాలు చేశారు. ఇప్పుడు శాంతియుతంగానే ఈసారి జరిగింది. ఎప్పటికీ మీ వైఖరి మారకపోతే రోడ్లను స్తంభింపజేస్తాం, రైళ్లను స్తంభింపజేస్తాం, ఎయిర్పోర్ట్లన్నింటిని కూడా మూసేపిస్తాము. అంతేకాదు ఒక్కరోజు ఈరోజు సమ్మె జరుగుతుంది, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు, నెల రోజులైనా కూడా పూర్తిగా ఆర్థిక వ్యవస్థని స్తంభింపజేస్తాం. ఆర్టీసీ బస్సులు తిరగనీయం, ఆటోలు తిరగవు, ముఠా కాలేజీలు పనిచేయరు, షాపులన్నీ కూడా మూసివేయాల్సి వస్తుంది. మొత్తం ఆర్థిక వ్యవస్థే దేశంలో కుప్పకూలేటటువంటి పరిస్థితిని కార్మిక వర్గం సృష్టిస్తుందని నరేంద్ర మోడీకి హెచ్చరికగా తెలియజేస్తున్నాము. కార్మికుడికి సమ్మె చేసే హక్కు లేకుండా, కనీస వేతనం పొందేటటువంటి హక్కు లేకుండా, నిరసన తెలియజేసేటటువంటి హక్కు లేకుండా, సామాజిక చట్ట భద్రత కూడా లేకుండా, ఆఖరికి ఉన్నటువంటి చట్టాలను కూడా లేకుండా చేస్తే వాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళకి పెళ్ళాం ఉంటారు, భర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు, చదువులు అవసరం, వైద్యం అవసరం, కుటుంబం అవసరం, తల్లిదండ్రులు పోషించాల్సినటువంటి అవసరం. వాళ్ళకు కూడా కనీసం నెలకు 30,000 అవసరం లేదా నేను అడుగుతూ ఉన్నాను. యజమానులకేమో పారిశ్రామికవేత్తలు 1 ఎకరం 99 పైసలకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మీ అబ్బా సొమ్మా ఎందుకు ఇస్తున్నారని నేను అడుగుతున్నాను. ఒక కార్మికుడికి, నిరుపేద కార్మికుడికి 2 సెంట్లు భూమి ఇవ్వడానికి, ఇంటికి కట్టుకోవడానికి మీకు చేతులు రావటం లేదే. 100,000 ఎకరాలు ఇష్టం వచ్చినట్లు ధారాదత్తం చేస్తున్నారు, ఊళ్ళే లేపేస్తూ ఉన్నారు. ఇదా మీకు న్యాయం? కార్మికులకి అంటే ఎందుకంత ద్వేషం? ఉన్న హక్కులు ఎందుకు తొలగించాలనేటువంటిది నేను చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. ఇప్పుడు కార్మికుల హక్కులు పనిచేయకుండా, దాటిని పరిష్కారం చేయకుండా తిరుపతి లడ్డుని తీసుకొచ్చేసి దాంట్లో కొవ్వు కలిసింది, ఆవు మాల్సింది, పంది మాంసం కలిసింది, ఇలాంటి ఆరోపణలతోటి ఇలాంటి రాజకీయాలు, చెత్త రాజకీయాలు చేస్తూ ఉన్నారు. లడ్డు కల్తీ చేస్తామని జైల్లో పెట్టండి, ఎవరు చేస్తారో వాళ్ళని. అంతే రోజు ఇదైనా భజన మీ పత్రికల్లో, మీ టీవీల్లో ఇంకేం లేదా నేను అడుగుతూ ఉన్నాను. అన్ని రకాలైనటువంటి ఉద్యోగులు, కార్మికులు వెతలబడుతూ ఉంటే లడ్డు రాజకీయం తప్ప మీకేం లేదా? పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో హిందుత్వ మత విద్వేషాలను రెచ్చగొట్టి అన్నదమ్ములు లాంటి ప్రజానీకాన్ని విడగొడతారా నేను అడుగుతూ ఉన్నాను. ఇది సరైనది కాదు. ఖబర్దార్ మీ యొక్క వైఖరిని మార్చుకోండి. పారిశ్రామికవేత్తలకి, దోపిడీదారులకి ఒడికం చేసేటటువంటి విధానాన్ని రద్దు చేయండి. లేకపోతే కార్మిక వర్గం మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధమవుతారు. మీ యొక్క పదవుల్ని, మీ యొక్క పాలక ప్రభుత్వాల్ని కుప్పగూలుస్తారని మేము హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాను.